వెల్కమ్ టు మై ఛానల్ రిలాక్స్ అండ్ రీస్టార్ట్. ఇప్పుడు శైలపుత్రి కథను చూద్దాము. శరద్ నవరాత్రి పండుగ 9 రోజులు జరుపుకునే పవిత్రమైన పండుగ. ఈ పండుగలో ప్రతిరోజు దుర్గమ్మదేవి యొక్క రూపాన్ని పూజిస్తారు. నవరాత్రి పండుగలో మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించడం ఆనవాయితీ. శైలము అనగా పర్వతం. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె అని అర్థం. శైలరాజు అయినటువంటి హిమవంతుడు శైలపుత్రికి తండ్రి. శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కిన జగన్మాతకు పార్వతి, హిమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ శైలపుత్రి దేవి శక్తి యొక్క మొదటి రూపంగా భావించబడుతుంది. పూర్వజన్మలో ఆమె సతీదేవిగా జన్మించింది. సతీదేవి పరమశివుని భార్య. ఒకసారి సతీదేవి తండ్రి దక్షుడు యజ్ఞం చేసేటప్పుడు శివునికి ఆహ్వానం పంపకపోయినప్పటికీ తండ్రి అనే మమకారంతో శివుడు వారించినప్పటికీ అక్కడికి వెళ్ళి అవమానించబడుతుంది. సతీ ఈ అవమానాన్ని భరించలేక తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె హిమవంతుడు రాజుకు కుమార్తెగా పునర్జన్మిస్తుంది. శైలపుత్రిగా అవతరించిన అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకొని తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. శైలపుత్రి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమలం పట్టుకుని వృషభం వాహనంగా కలిగి పూజలు అందుకుంటుంది. శరద్ నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని పూజించడం చాలా విశేషం. మొదటి రోజు యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరచుకుంటారు. దీనితోనే వారు యోగ సాధనలు ఆరంభమవుతాయి. ఈరోజు భక్తులు చిత్తశుద్ధితో ఆమెను పూజిస్తారు. ఆమె రూపం చాలా శాంతదాయకం మరియు స్త్రీ శక్తి యొక్క పవిత్రతను సూచిస్తుంది. భక్తులు నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రిని పూజించడం ద్వారా తమ జీవితాలలో ధైర్యం, సంకల్ప శక్తి మరియు శక్తిని పొందుతామని నమ్ముతారు. అమ్మవారిని పూజించడం ద్వారా మనము అన్ని దుష్టశక్తులను పోగొట్టుకోగలుగుతాము. శైలపుత్రి దేవి అనుగ్రహం వలన మనకు శారీరక మరియు మానసిక శక్తి పెరుగుతుందని విశ్వాసం. అమ్మవారి ఆశీర్వాదాలు మనందరిపైన వర్షించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఉంటాను మరి. నమస్తే.